ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని మనము ఈ టక్స్ వేసుకున్నాం కదా, ఇవి రెండు ఒక దగ్గర ఇలా మ్యాచ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది అనేది ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇదిగోండి, ఇది ఇప్పుడు ఇటు సైడ్ మనకు ఫిట్టింగ్, చంక సైడ్ ఫిట్టింగ్, నడుము సైడ్ ఎటు వస్తుందో అటు సైడ్ ఇలా ఫోల్డ్ చేయాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇలా వస్తుంది, మనము ఈ కింద బెల్ట్ వేసినప్పుడు ఇది ఏంటంటే దీంట్లో పడకుండా మనకు పైకి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఇది మనకు ఫ్రీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది మనం ఇలాగే వదిలేసినాం అనుకోండి, అది కిందికి అయ్యి బెల్ట్ దాంట్లో పడింది అనుకోండి, మనం కింద నడుము బెల్ట్ వేసుకుంటాం కదా, దాంట్లో పడ్డప్పుడు ఏంటంటే ఇది కిందికి ఇట్లా లాగుతుంటుంది. అప్పుడు షేప్ అనేది ఇట్లా ప్రెస్ చేసినట్టు ఉంటుంది. అందుకని చెప్పి ఇది అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి క్రాస్గా. అది ఇటు సైడ్ ఉక్స్ పట్టి సైడ్ ఫోల్డ్ చేయొద్దండి, ఇటు సైడ్ ఫోల్డ్ చేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఉక్స్ పట్టి సైడ్ ఈ డాట్ కూడా ఇది మనం 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ చంక సైడ్ డాట్ కూడా ఈ షేప్ అనేది మనకు పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇంత సన్న క్లాత్ అయినా కానీ మనకు స్టిఫ్గా నిలబడింది. చూడండి పఫ్ అనేది, అంటే ఇట్లా షార్ప్గా రాకుండా మనకు చాలా నీట్గా వస్తుంది.